చంద్రబాబు చెప్పిన కథ. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం దేశంలోనే అత్యధికంగా విరాళాలు, హుండీ ఆదాయం వచ్చే ఆలయం. ఇక్కడ భక్తులు ఇచ్చే కానుకలు మరెక్కడా కనిపించవు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఒక విశేషం వెల్లడించారు. ఓ వ్యాపారవేత్త తిరుమల దేవాలయానికి 121 కిలోల బంగారం కానుకగా సమర్పించారు. చంద్రబాబు మాట్లాడుతూ, ఒక వ్యాపారవేత్త తన వ్యాపారంలో విజయవంతం కావాలని కోరుకున్నాడు. నిజంగా ఆయన విజయవంతం అయ్యాడు కూడా. ఇటీవల తన కంపెనీలో 60% వాటాను 1.5 బిలియన్లకి అమ్మేశాడు. ఈ విజయానికి కారణం తిరుమల వెంకటేశ్వర స్వామి అని నమ్మి ఆయన ఆలయానికి 121 కిలోల బంగారం కానుకగా ఇచ్చాడు. కానీ తన పేరు బయట పెట్టొద్దని కోరాడు అని చెప్పాడు. ఈ వ్యాపారవేత్త ఎవరో తెలియకపోయినా ఆయన చేసిన ఈ విరాళం విశేషమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆసక్తికరంగా స్వామివారి అలంకరణకు ప్రతిరోజు సుమారు 120 కిలోల బంగారు ఆభరణాలు ఉపయోగిస్తారని కూడా ఆయన చెప్పారు. ఈ సంఘటన తిరుమల బాలాజీపై భక్తుల నమ్మకం ఎంత గొప్పదో మరోసారి రుజువు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.